అందరికి ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఇంకా మా ఆయనకి రాత్రి వచ్చాడు, మీకు చెప్పాను కదా, అలానే అక్కని చూద్దామని చెప్పేసి ఇంక ఇటు వచ్చాము. అంటే చాలా రోజుల తర్వాత ఆయన పోయి కూడా 10-15 రోజులు అవుతుంది కదా, మామూలుగా వచ్చాను చూద్దామని. ఇంకా అంతనే మేము వచ్చేలేకి అక్క అయితే బీట్రూట్ చక్రాలంట కొత్తగా చేస్తున్నాం, ఎప్పుడు చేయలేదు, అసలు చూడలేదు. మనం మామూలుగా వరిపిండి శనగపిండి కలిపి చేస్తాము. ఎవరి ఐడియా అక్క ఇది? బావుదా? ఏమని అంటే 3 రోజుల నుంచి అనుకుంటున్నాం పిల్లలు చెయ్యాలని. బాబుకా అసలు చూసారా కదా, అందుకని చేద్దామని నేను వినకుండా వెళ్ళాంగా. ప్రత్యేకంగా ఇంక చక్రాలు చేద్దామని చెప్పి బీట్రూట్ అవి కొనుక్కొచ్చి ఇప్పుడు ఇట్లా చేస్తున్నాం. అసలు ఎట్టుంటే టేస్ట్ అనుకున్నాం, బాగానే ఉన్నాయి, క్రిస్పీగా బాగా. కొత్తగా ఏదో ట్రై చేస్తా ఉండాలి, చేసినవి కాకుండా. మామూలుగా నార్మల్ గా బీట్రూట్ తినమంటే పిల్లలు ఫ్రై చేసినా తినరు, ఇలాంటివి చేస్తుంటే స్నాక్స్ తింటారు, వాళ్ళకి హెల్దీ ఫుడ్ అన్నమాట. బాగుండిద్ది. ఇంకా ఈ సన్నగా ఉంటాయి కానీ అవి ఒత్తేలకు చేతులు పోతాయి, ఒత్తి దీంట్లో. ఇసుమంటి అయితే చాలా బాగుంటాయి వేసుకోవడానికి. ఇదేనా ఉంది? మూత కూడా ఉండిద్దిగా పెద్దం కాడ ఉండిద్ది కానీ లేదు. ఏం పని లేదు ఇయ్యాలా? లేదు, మా రేపు నుంచి మళ్ళీ రేపు ఆదివారంగా సోమవారం పోవాలి. అందుకే చక్రాలు ఇవ్వాలి మొదలు పెట్టింది. ఇంటికాడ ఉన్నప్పుడే చేసుకుంటే వాళ్ళతో పని లేకుండా మనం పని పోతే వాళ్ళకు బాక్స్ లో పెట్టిపోతే మనకు అంత పని ఉండదు. ఏం పిన్సి కొనిపించాలంటే ఏం కొనిపిస్తాం అంతే. నేనేమో కిట్ట పిండి పెడుతున్నాను. ఇంకా పిండి ఈ పెందలాడ అయిపోతే చెక్కలు కూడా చేయాలి చేస్తే, లేకపోతే ఇప్పుడు రేపు ఆదివారం కదా, చర్చి నుంచి వచ్చిన కానీ అంతే. అన్న ఒకసారి యాడ్ చేస్తా. ఏం పిన్సి నచ్చినాయా చక్రాలు? పిన్సీకి ఎందుకు నచ్చ? పిన్సీ బాగా నచ్చుతాయి అయినా కదా పిన్సీ. అడిగిన మళ్ళీ గుడ్డోడు పెట్టుకుని బుజ్జి అని అంటారు, గుడ్డోడు పెట్టేది అని షార్ట్ వీడియో. హాయ్ అండి అందరూ, ఇంకా చాలా రోజుల తర్వాత అయితే ఇంకా అక్కడికి అయితే వచ్చేసాను. ఇంకా ఏం చేస్తున్నారా అని వచ్చేసేలేకి ఇంకా పిల్లల స్నాక్స్కి అయితే అక్కయ్య కొత్తగా బీట్రూట్తో చక్రాలు చేస్తుంది. అలానే మామూలు పిండి కూడా కలిపెట్టింది, 2 ఐటమ్స్ అనమాట. మరి ఎప్పుడు చేసేసి చూడాలా, ఒక్కతే ఇంకా చెట్టు కింద కూర్చొని చల్లగా ఉండే సాయంత్రం దాకా పిల్ల అయితే ఇంక ఇంటికాడ వదిలిపెట్టేసి వచ్చాం. మామూలుగా ఇటు చిన్న పని నుండి వచ్చేసి ఇంకా అక్కయ్యల కాడ కూడా వచ్చేసాము. వేసుకొస్తే ఇంకా వాళ్ళు కానీ బాగా చేయలేదు ఇంక పిల్లలు. నేనేమో ఇంకట దీంట్లో గన్నులో పిండి పెడతామంటే అక్క అట్ట చక్రాలు వచ్చుకుంది. చూపి దగ్గర గన్నులో బాంబు పెడితే గన్ను పేలుస్తా ఉన్నా. వీళ్ళిద్దరు మీ అబ్బాయికి ఎప్పుడన్నా తిన్నావు నువ్వు వేసిన చక్రాలు? ఫస్ట్ టైం నేను చూడటం. ఫస్ట్ టైమా? మీ అన్న ఐడియా కొత్త గన్ను పెడితేనే. అంటే బీట్రూట్ ఎక్కువగా తినమని చెబుతారు, పిల్లలకి అంత ఇష్టం ఉండదు. చక్రాలు ఐడియా వచ్చిందా ఇప్పుడు నీకు? పొద్దుపంపు అబ్బాయా రాయా అయితే టేస్ట్ కూడా బాగుంది. తిన్నావు నువ్వు? అరే అదేంది లకోడి. ఇదిగో ఇంక ఈ విధంగా అయితే చక్రాలు చేస్తా ఉన్నాము. ఇంకే జామ అయితే సరే తొందరగా చేస్తే అయిపోద్ది, ఒక గంట పట్టిద్ది. మంట తగిలితే చాలు. మంట తగిలితే నూనె ప్యాకెట్లు ఫ్రీడమా లేకపోతే అది కొనుక్కొచ్చాడా బావా? కొనుక్కొచ్చాను నిన్న కర్నూలులో. వెనకుండా వెళ్ళారు సరుకులకి? మిక్సీ కొందామని వెళ్ళాము, రేట్లు ఎక్కువగా ఉన్నాయి ఆన్లైన్ లో. మిక్సీ అందుకని కాడా చెడిపోయింది పెద్దమ్మది. అదేందబ్బా 1500-1000 రూపాయలు అడుగుతున్నారు. ఏం పోయింది దాంట్లో? మోటరే పోయిందంట. మోటార్ వేస్తారు లిమిట్ వచ్చి కాడ వేసుకుంటే ఒక 1000 రూపాయలు ఇస్తే చెప్తున్నారు. పోత ఆడకే వేసిపోవచ్చుగా. నాది ఉందమ్మా, నాది చెడిపోయింది కానీ మళ్ళీ నాది ఆగిపోయిందని కాసేపు ఆపుతుంటే రెండోసారి ఈయనే బాగు చేసాడు. పోయిన సంవత్సరం బాగా బాగు చేశాడు 2 సార్లు. అప్పుడు హాట్లు పెట్టినప్పుడు లోడ్ అయ్యి పడితే లోడ్ బట్టలు తీసి బాగా బాగు చేశాడు. వల్లగా నాకు 2 సార్లు పోతే ఈయనే బాగు చేసాడు, అయిపోయింది. సరేనండి, మీరు కూడా తప్పకుండా ఒకసారి పిండి వంటలు చేసేటప్పుడు ఇట్లా చక్రాలు ఇటు కొత్త ఐటమ్స్ ట్రై చేసి మీరు కూడా కామెంట్ చేయండి, మేము ఇంకా ట్రై చేస్తాము.
ఇట్లా బీట్రూట్తో చేయొచ్చు, క్యారెట్ అలానే పాల ఆకుకూరలతో బాగుంటుంది అసలు. వీటితో మేము చపాతీ చేసామండి, అంటే బీట్రూట్ చపాతీ పిండిలో కలిపి అసలు భలే మెత్తగా భలేగా వచ్చినాయి అనమాట. ఒకసారి చేసాము, ఈయన ఐడియా ఇచ్చాడు ఒకసారి. అంటే క్యారెట్లు అప్పుడు కొట్టు పెట్టినప్పుడు కూరగాయలు అమ్మేటప్పుడు చాలా ఉన్నాయి, ఎట్టో కులిపోతాయి ఎందుకని చెప్పేసి ఇంతే చపాతీ చేయమని చెప్పి చపాతీ చేసాము, పాలకూర కలిపి బట్ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. అవి ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసాను నేనైతే. తెల్లారికి కొంచెం లైట్గా వెయిట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి ఆ తెల్లారి తిన్నా. ఏసు బాబు కోసం అయ్యి, ఏసు బాబు కోసం వాళ్ళందరూ తీసుకొచ్చి చాలా మంది పిల్లలు అంటారుగా. జాగ్రత్త నూనె. చేనికెళ్ళావు కదా, చేనికెళ్ళి ఏం గమనించావు? అదే అంటే ఏం గమనించారు? ఉన్నదంటే ఏంది? కడ్లు ఎన్ని వచ్చినాయి? కడ్లు ఎన్ని వచ్చినాయి? పురుగు ఉందా లేదా, చెట్లు ఎట్లా ఉన్నాయి, బాగున్నాయి, మొక్కజొన్నలు వచ్చినాయా లేదా, అసలు తింటాను తింటానికి గాలి చూడటానికి అంటే నిమ్ముందా లేదా, నీళ్ళు వేయాలా, మా ఆయన లేకపోతే నీళ్ళు అన్నీ అదేం కాదు. మా ఆయన ఆడ కష్టపడి ఏం కష్టపడతాడు రావద్దు ఆడ నుంచి అగేసుకుంటాయి. నన్ను తట్టుదనేగా. సుహాస్, సుహాస్ హాయ్. రేత్రి వచ్చింది రాయితో కొట్టుకుంటే ఇప్పుడేం చక్రాలు అయితే ఇప్పుడు కనపడదు, అది బయటకు వస్తే కానీ కనపడదు. అంతే బొల్లేగుండిద్ది ఇది. అదిగోండి 2 కలర్స్ చక్రాలు అనమాట, 2 కలర్లు బాగా వచ్చింది. ఇటు చేసినా పోయేదే కదా కింద నుంచి, అంతే. బాగా కూడా రాదు ఐడియా. మరదలకు వచ్చిందిగా, బాగా వచ్చిందిలే. బొల్లేగా వచ్చినాయి, ఎదుగో కలర్ఫుల్గా ఉంది చట్టాన్ని. చెట్టు కొబ్బరికాయలు వచ్చినాయి బాగుండే, అవి రాలి పడితే కోయడానికి కూడా. ఈసారి కొబ్బరి మట్ట అది ఇటు ఎండిపోయింది, రాలితే చెప్పు వచ్చి తీసుకో, పొలాలు చీపురు చేయాలి. ఏం అడగేస్తున్నా, ఈయన ఏం చెట్టు ఎక్కమంటే అంతే చూస్తాను మరి. మన్నా ఎక్కుతుంది కదా చెట్టు, సరే వచ్చినప్పుడు ఈ అన్నయ్య ఏం తింటుంది. ఇంకా అక్క అయితే ఇంకా బుడ్డిదాన్ని ఆడ వదిలిపెట్టచ్చు, తీసుకొద్దాం అంటే నిద్రపోతుందంట. మా ఆయన ఒకసారి వెళ్ళి వచ్చాడు, మళ్ళీ లేచిద్దేమో. ఇంకా అది మన ఈ పిల్లలు కూడా వాటిని ఇటు లేపు వచ్చాము, కుక్కలు ఉంటాయని చెప్పేసి వెళ్తున్నాము. బీట్రూట్ చక్రాలు కొత్తగా ఉన్నాయి అని చెప్పేసి కొన్ని వేసుకెళ్తాను అక్క ఇస్తుంది కండి. ఇంకా చేస్తుంది, అయిపోలేదు. ఇంకా 10 నిమిషాలు అంటే బాగా మంట తగ్గుతుంది, కట్ట పెడతాం. మరి బాగా వంటలా తింటున్నారు, ఏడిపోతున్నారు అంతే. మరి అది జారుతుంది. ఏసు బాబుకి కొన్ని వేస్తే వాడేది అంటాడు. అయితే సన్న పూస ఇంతే వేసి దాని మీద కరివేపాకు ఫ్రై చేసేస్తే ఇంకా బాగుంటుంది కదా. ఇప్పుడు ఈ మధ్య చూస్తాను యూట్యూబ్లో భలే అట్టే చేస్తున్నారు అందరూ. కాజు అవి ఫ్రై చేసుకొని మసాలా వేసుకొని కలిపి పెట్టినా పోయింది పిల్లలకి. అవి ఇవన్నీ బాగా కాజు పకోడీ ఎట్లా అంటే కాజును ఫ్రై చేసి చేస్తున్నారు అంతే. ఫ్రై చేసి నెయ్యిలో పక్కన పెట్టి దాంట్లో కారం అవన్నీ వేసి కలిపి కరివేపాకు ఫ్రై చేసేసి అయిపోయి. డ్రై ఫ్రూట్ లడ్డు ఈసారి అవి చేయి, వాడికి సరిపోద్ది. వాడు కొద్ది పెద్ద అయితే ప్రిన్స్ వాళ్ళందరూ తింటారు. ఇంక ఈ విధంగా చెక్కలో ఇంక ఇదే అయిపోయింది. అలా టైం వచ్చేసి ఇప్పుడు 2 అయింది. ఇప్పుడు చెక్కలు చేయి, సెక వస్తుంది కదా చాలా, ఒకటి చేయి కూడా కాస్తుంది. లస్సీయో లేకపోతే సుగంధం తెప్పించుకో.